సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ధ్యానం చేస్తున్నాడు. నీకు విషయం తెలుసా? అలాంటి విగ్రహాలు ఉన్న దేవాలయం ఎన్నో ఊళ్ళలో ఉన్నాయి మనోహర్. ఆ ఊళ్ళలో ఉన్న ఆ విగ్రహాలను దేవాలయం రోజు 40,000 మంది 50,000 మంది వెళ్తారా? వెళ్ళరు. 4 కోట్లు వస్తున్నదే రాదు. ఒక్క తిరుమలలో ఉన్న వెంకటేశ్వర దేవాలయకే రోజుకు 40,000 50,000 మంది వస్తారు. 4-5 కోట్లు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన ధ్యాన శక్తి అలా లాగుతా ఉంటుంది. ఆయనను చూశాను, నాకు చాలా ఆనందం వేసింది. అరే నేను చూసి వెంకటేశ్వర సార్ అవునను. మా ఇంట్లో అలవాటు ఉంది. 5 లక్షలు ఖర్చు పెట్టి పూజా గది కట్టాను నేను. నాకు ఛాయ్ ఇవ్వమంటే మా ఇంట్లో వాళ్ళు ఇవ్వరు. నువ్వు స్నానం చేసి బాగా పట్టుబట్టలు కట్టుకొని పూజా గదికి వెళ్ళి 1 గంట సేపు పూజ చేసినా అప్పుడు ఇస్తామంటాను. లేదా ఇవ్వరు మా ఇంట్లో. నేను దానికోసమే పట్టుబట్టలు కట్టుకొని స్నానం చేసి పూజా గదికి వెళ్ళి పూజ చేసి వస్తా, అప్పుడు ఛాయ్ ఇచ్చేవాడు. నేను అలా పూజా గదికి వెళ్ళి 1 గంట సేపు పూజ చేసేస్తే తిరుమలకి వెళ్తే నాకు తిరుమలలో వెంకటేశ్వర టెంపుల్లో వెంకటేశ్వర విగ్రహం కనిపించేది. కానీ సుభాష్ పత్రిక చెప్పిన శ్వాస మీద ధ్యానం చేస్తే నాకు వెంకటేశ్వరనే కనిపించాడు.